భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలన్నారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగానే కాకుండా అంతర్జాతీయ పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే గుర్తింపునకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారతీయ సంస్కృతికి మూలం ఆధ్యాత్మికత, భక్తి, ధర్మం, సేవ. ఈ మూడు విలువలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ విలువలను నిత్య చైతన్యవంతంగా ముందు తరాలకు అందించేందుకు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి చేస్తున్న మహాయజ్ఞమే కోటి దీపోత్సవం. ప్రతి ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఎంతోమంది భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే కోటి దీపోత్సవంలో ఓవైపు ఓంకారం శంఖారావమై ప్రతిధ్వనిస్తుంది, మరోవైపు అగ్నిమీళే పురోహితం అంటూ వేదమంత్ర ఘోష మారుమ్రోగుతుంది. ఇంకోవైపు వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే అంటూ నమక చమకాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి భక్తుల కోలాహలం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో జరిగే భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో కనిపించే సంరంభం ఇది. 13 ఏళ్లుగా కార్యక్రమం జరుగుతున్న ప్రతి ఏడాది పరమాద్భుతమనే పదం తప్పించి మరో మాట లేదు. ఏ ముహూర్తంలో నరేంద్ర చౌదరి సంకల్పించారో కాని ఆ సంకల్పం మహాసంకల్పమైంది. ఓ మహోత్సవానికి నాంది పలికింది. ఆ మహాసంకల్పానికి ప్రతిరూపమే 2013లో ప్రారంభమైన భక్తి టీవీ కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవం ఒక అఖండ జ్యోతి. కార్తీక మాసంలో మాత్రమే నిర్వహించే కార్యక్రమమైన మిగతా 11 నెలలు ఆ దీపకాంతుల పుణ్యఫలాలు ప్రసరిస్తూనే ఉంటాయి. అఖండ జ్యోతిగా మారిన కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని జాతీయ పండుగగా గుర్తించాలన్నారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. శుక్రవారం రోజు జరిగిన కోటి దీపోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ పండుగగానే కాకుండా అంతర్జాతీయ పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అత్యంత అద్భుతంగా జరిగే ఈ వేడుకకు జాతీయ గుర్తింపునిచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి పంపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వెంటనే కేంద్రం నుంచి గుర్తింపునకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చారు గజేంద్ర సింగ్ షెకావత్. स्टेट फेस्टिवल नहीं बनाने का, इसको नेशनल फेस्टिवल बनाने का, इसको इंटरनेशनल फेस्टिवल बनाने का. And from this month, I request the government of the day in Telangana come out of the fear and recommend to the government of India to give recognition to this festival, this beautifully crafted festival, as a national festival and international festival. I assure all of you that whatever is to be done to make this festival a national festival, whenever we'll get the recommendation from the state government, we'll do whatever is to be done. I assure all of you, and thank you once again. Thank you. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతోంది. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకు అందనిది. ప్రతి దీపపు వెలుగులో జ్ఞానం వికసిస్తుంది. కోటి దీపోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే భక్తుల కుటుంబాల్లో ఆధ్యాత్మిక చింతనతో నింపుతున్నాయి. శివనామ స్మరణ మధ్య కోటి దీపాలు ప్రసరించే వెలుగులు ఆధ్యాత్మిక శక్తికి దర్పణంలా కనిపిస్తాయి.